పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల వల్ల శరీరం త్వరగా అలసిపోవడం, డీహైడ్రేషన్ కావడం సహజం. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో పూర్వం నుంచే వేసవిని ఎదుర్కోవడానికి అద్భుతమైన ఆహారపు అలవాట్లు ఉన్నాయి. ఈరోజు వీడియోలో మనం వేసవిలో ఎనర్జీని, ఇమ్యూనిటీని పెంచి 8 బెస్ట్ తెలుగు సాంప్రదాయ ఆహారాల గురించి తెలుసుకుందాం. మొదటిది మజ్జిగ. తెలుగువారి ఇళ్లలో వేసవిలో మజ్జిగ లేని రోజంటూ ఉండదు. పెరుగులో నీళ్లు కలిపి అందులో అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి తీసుకుంటే అది అమృతంతో సమానం. ఇందులో ఉండే ప్రోబయాటిక్స్ శరీరాన్ని లోపల నుంచి చల్లబరుస్తాయి మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రెండవది రాగిజావ. దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. రాగిలో ఉండే కాల్షియం, ఐరన్ శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. శరీర వేడిని తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. మూడోది పచ్చి మామిడికాయ. వేసవి అంటేనే మామిడి పళ్ల సీజన్. పచ్చి మామిడిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. మామిడి పులిహోర రూపంలో గాని లేదా ఆంపన్నా రూపంలో గాని దీన్ని తప్పక తీసుకోండి. నాలుగోది దోసకాయ. దోసకాయలో 95% నీరు ఉంటుంది. అందుకే ఇది మన శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి బెస్ట్ ఆప్షన్. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఎండ సెగల నుంచి కాపాడుతాయి. ఐదోది వేప చింతపండు. వేప చేదుగా ఉన్న వేసవిలో వచ్చే ఇన్ఫెక్షన్లను అడ్డుకోవడానికి ఇది ఒక గొప్ప మందు. అలాగే చింతపండులో ఉండే టార్టారిక్ ఆమ్లం ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడి అధిక చెమట వల్ల వచ్చే నీరసాన్ని తగ్గిస్తుంది. ఆరోది ఉల్లిపాయ మరియు కొబ్బరి నీరు. పచ్చి ఉల్లిపాయ వడదెబ్బను నివారించడంలో కీలకంగా పనిచేస్తుంది. అలాగే కొబ్బరి నీరు సహజమైన ఎలక్ట్రోలైట్ డ్రింక్. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చూశారుగా, ఈ సమ్మర్లో కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉండి మన సాంప్రదాయ ఆహారాలను మీ డైట్లో భాగం చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.